చాలు వెల్కమ్ టు ఏటీఆర్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఫ్లాట్ ఫర్ రెంట్ ఉంది. ఇది 3 BHK ఫ్లాట్ ఫర్ రెంట్. 30,000 రూపీస్ రెంట్ చెప్తున్నారు. 2,500 రూపీస్ మెయింటెనెన్స్. సమ్మర్లో ఏదో వాటర్ ప్రాబ్లమ్ అవుతుందంట. లాస్ట్ 15 డేస్ మంత్ దగ్గర అప్పుడు 1,000 రూపీస్ ఎక్కువ తీసుకుంటున్నారు చెప్తున్నారు. ఇది మన డ్రాయింగ్ రూమ్, హాల్ పెద్ద మొత్తం టోటల్గా డ్రాయింగ్ రూమ్ కల్ హాల్ చాలా పెద్దగా ఉందండి. ఇది బేగంపేట్ మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్, హ్యాండ్ వాష్ కూడా ఉంది, వాష్ బేసిన్ కూడా ఉంది. ఇక్కడ మనం దీంట్లో వెళ్తున్నాము కామన్ బెడ్రూమ్లో. ఈ కామన్ బెడ్రూమ్ ఉంది. ఇది ఏసీ పెట్టి ఉందండి. ఇది దీనికి ఆల్రెడీ దీంట్లో ఏసీ పెట్టి ఉంది, సెమీ ఫర్నిష్ ఉంది, కబోర్డ్స్ ఏసీ ఉంది. ఇది మళ్ళీ ఇది ఏసీ వాళ్ళు తీసుకుంటారా తెలియదు మనకి. ఒకసారి నేను నంబర్ ఇస్తాను, ఆయనకి కాల్ చేసుకుని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు అండి. ఇది మన కామన్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఉంది. కామన్ బెడ్రూమ్ బేగంపేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు కామన్ బెడ్రూమ్ నుంచి మనం బయటికి వస్తున్నాము. మళ్ళీ మనం బయటికి వస్తే సేమ్ మనం డ్రాయింగ్ రూమ్ కమ్ హాల్లో వెళ్ళిపోతాము. ఇది ఏమో మన కామన్ వాష్రూమ్. వాష్ బేసిన్. ఇది ఏమో మనది. మళ్ళీ ఒకసారి చూసుకోండి, డ్రాయింగ్ రూమ్ కమ్ ఇది డైనింగ్ హాల్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పోతాం. ఇది బాల్కనీ. ఏ బాల్కనీ దగ్గర వెళ్తాము. ये बालकनी के पास जा रहे हैं हम. अच्छा सर्टिकल्स वगैरह लगा हुआ है. बालकनी जो है आपका వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇది మొత్తం మన చుట్టుపక్కల ఉంది. మెట్రో స్టేషన్ ఇక్కడికి వెళ్ళి కనబడుతుందండి, కనబడదు. బిల్డింగ్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా డీసెంట్ ఏరియా అయింది అది బేగంపేట్. ఇది పక్కన మనకి గ్రీనరీ కూడా మంచిగా ఉందండి ఇక్కడ. ఇప్పుడు మనం వాష్ ఏరియా నుంచి లోపలికి వెళ్తున్నాము. ఒక కామన్ బెడ్రూమ్ చూసుకున్నాము, వాష్రూమ్ చూసుకున్నాము. ఒకటి ఏమో ఇది కామన్ వాష్రూమ్ ఉంది. ఇది క్లీన్ చేసి ఇస్తానండి మొత్తం. యూజ్ చేయకుంటే ఇది టైప్ అవుతుంది. ఇది ఏమో కామన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా సెమీ ఫర్నిష్ ఉంది. దీనికి కూడా ఏసీ పెట్టి ఉంది. ఇది మనం కామన్ బెడ్రూమ్లో వెళ్తున్నాము. దీనికి ఏసీ కూడా ఉంది. ఇది ఏమో షోకేస్ ఉంది. ఇది మన బేగంపేట్ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది గ్రీనరీ ఉంది మన దగ్గర. ఇది కబోర్డ్స్ అండి. పైన ఏమో ఏసీ ఉంది. 30,000 రూపీస్ రెంట్ చెప్తున్నారు. మళ్ళీ మనం ఈ బెడ్రూమ్లో వెళ్తున్నాము. ఇది కూడా సెమీ ఫర్నిష్ అండి. ఏసీ ఉందా లేదా లోపల పోయినాక మనకి తెలుస్తుందండి. ఏసీ అయితే లేదండి, ఏసీ కనెక్షన్ చేసి ఉంది. మీ దగ్గర ఏసీ ఉంటే పెట్టుకోవాలా, లేకుంటే సార్కి అడగాల ఓనర్కి. ఆయన ఓకే అంటే పెట్టిస్తారు. పెట్టిస్తారా అడగాలండి. నాకు తెలుగు కొంచెం బరాబర్ రాదు, అర్థం చేసుకోండి సరేనా. ఇది మొత్తం అయిపోయిందండి. ఇచ్చా ఇంకొక రూమ్ ఉంది, కిచెన్. ఇది మన కిచెన్ అండి. ఇది కిచెన్ ఉంది. అన్ని జాగాలో ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉన్నాయి. కిచెన్లో కబోర్డ్స్ కూడా ఉంది. ఇది కిచెన్ అండి. కిచెన్లో కబోర్డ్స్ కూడా చేసి ఉంది. మనం చిన్న సామాన్ ఏదైనా పెట్టుకోవడానికి. ఇది మన కిచెన్ ప్లాట్ఫామ్ అండి. ఇది కిచెన్ ప్లాట్ఫామ్. ఇది ఏమో మన వాష్ ఏరియా. ఇది పెద్ద ఫెసిలిటీ పెట్టి ఉంది. ఇది మన వాష్ ఏరియా. ఇక్కడ డిష్ వాష్, మీ ప్లేట్స్ అన్నీ మొత్తం కడగవచ్చు ఇక్కడ. సరే, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. मेरे चैनल को सब्सक्राइब करो, लाइक करो, शेयर करो. और अगर आपका कोई प्रॉपर्टी रेंट पे देने का है या बेचने का है तो उसके लिए भी मुझे कॉल कर सकते हैं. अब तक का मैं 950 से ज़्यादा जो है प्रॉपर्टीज प्रमोशन कर चुका हूँ, जिसमें जो है
बेचने के बहुत ज़्यादा प्रॉपर्टीज़ मैं मेरे यूट्यूब चैनल पे अपलोड कराता हूँ। और किराए की जो है अभी अभी लोग डिमांड कर रहे होते हैं, किराए के घर भी जो है मैं डाल रहा हूँ। पहले किराए के घर नहीं रहते थे, पूरा सेलिंग का रहता था पूरा कम्प्लीटली। फ्लैट बेचने का वीडियोस बना के डालता था। अभी ज़्यादा लोग जो है किराए के घर भी डालना वाले, तो इसके लिए मैं किराए के घर भी जो है मेरे जो व्यूवर्स है उनके लिए किराए के घर भी जो है डाल दे रहा हूँ। तो मेरे चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए, कमेंट करिए। ये बेगमपेट मेट्रो स्टेशन के पास जो है 30,000 रुपये किराया है, 2,500 रुपये जो है मेंटेनेंस है। गर्मा में एक आध महीने के लिए अगर से पानी की तकलीफ है तो 1,000 रुपये बढ़ के लेते हैं। मेरे चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए, कमेंट करिए। और डायरेक्ट ओनर है, डायरेक्ट ओनर का नंबर जो है मैं आपको दे दूंगा, डिस्क्रिप्शन में डाल दूंगा, या आप कॉल करिए तो फिर मैं उनका मोबाइल नंबर आपको मैं दे देता हूँ। ठीक है, ओके।